హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో స్టూడెంట్స్ కష్టంగా ఫీల్ అయ్యే మరొక టాపిక్ ఏమిటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏ ప్రాబ్లమ్స్కి ఏ ఫార్ములా వాడాలి అని స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిరీస్లో భాగంగా ఈ మొదటి పార్ట్లో మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ మరియు చక్రవడ్డీలకు సంబంధించిన కాన్సెప్ట్లన్నింటినీ డిస్కస్ చేస్తాం. అట్లాగే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని వితౌట్ యూజింగ్ ఫార్ములా అంటే ఏ విధమైన ఫార్ములా వాడకుండానే సింపుల్ ట్రిక్ను ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో కూడా నేర్చుకుందాం. రాబోయే పార్ట్స్లో మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన కాంప్లికేటెడ్ సమ్స్ను కూడా మనం ఏ విధమైన ఫార్ములా ఉపయోగించకుండానే ఎట్లా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే మనం ఎట్లాంటి ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అట్లా కాకుండా మనం కాన్సెప్ట్ జోలికి వెళ్లకుండా ఫస్టే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే మనకి ప్రతి ప్రాబ్లము కూడా కొత్తగానే కనిపిస్తుంది. అలా కాకుండా మనం ఫస్టే కాన్సెప్ట్ అన్నింటినీ నేర్చుకున్నట్లయితే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఎట్లాంటి ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన బేసిక్స్ అంటే కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం ఏదైనా అవసరార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, దానికి 1,00,000 రూపాయలు కావాలి. కానీ మన దగ్గర అంత లేదు, ఒక 50,000 ఎంత ఉంది. అప్పుడు ఏం చేస్తాం, ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుతాం కదా, అంటే దాన్ని మనం అప్పు రూపంలో తెచ్చుకుంటాం. ఆ తెచ్చుకున్న మొత్తాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 50,000 ఉన్నాయి, ఇంకొక 50,000 అదనంగా కావాల్సి ఉంది. అప్పుడు ఏం చేస్తున్నాం, ఆ 50,000ని వేరొక వ్యక్తి దగ్గర నుంచి మనం అప్పు రూపంలో తెచ్చుకుంటున్నాం. ఆ తెచ్చుకున్న మొత్తాన్ని మనం ఇక్కడ ఏమంటాం, ప్రిన్సిపల్ అంటాం, అంటే అసలు అంటాం అన్నమాట. అంటే మనం ఏదైతే బదులుగా తెచ్చుకుంటున్నామో దాన్ని మనం ప్రిన్సిపల్, తెలుగులో అసలు అంటూ ఉంటాం. అయితే ఆ ఇచ్చే వ్యక్తి ఊరికినే ఇవ్వడు కదా, అతను ఎంతో కొంత అదనంగా ఆశించి ఇస్తాడు. అంటే ఇచ్చిన మొత్తం మీద కొంత మొత్తం ఎక్స్ట్రాగా ఆశిస్తాడు. మనం ఏదైతే ఎక్స్ట్రాగా చెల్లిస్తామో అంటే మనం అవసరార్థం తెచ్చుకున్న సొమ్ము కంటే అదనంగా ఎక్కువగా చెల్లించేదాన్ని మనం ఇంట్రెస్ట్ అంటాం. దాన్ని తెలుగులో వడ్డీ అంటాం. ఓకే, అంటే మనం అప్పు తెచ్చుకున్న సొమ్ముని కొంతకాలానికి తీర్చేయాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, తెచ్చుకున్న మొత్తాన్ని దాని మీద అదనంగా కొంత మొత్తాన్ని వేసి చెల్లిస్తాం కదా. ఆ అదనము అంటే తెచ్చుకున్న మొత్తాన్ని ఏమో మనం ప్రిన్సిపల్ అంటున్నాం, అదనంగా చెల్లించేదాన్ని ఇంట్రెస్ట్ అంటున్నాం. ఆ రెండింటినీ కలిపి మనం అమౌంట్ అంటే మొత్తము అంటాం అన్నమాట. అంటే మనకి ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపితే మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది. దీన్నే మనం మొత్తము అంటాం. ఓకే, మనం వీటిని కొన్ని లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ప్రిన్సిపల్ నేమో పి అని, ఇంట్రెస్ట్ నేమో ఐ అని, అలాగే అమౌంట్ నేమో ఏ అని ఇట్లా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అయితే మనకి ఈ ఇంట్రెస్ట్ అనేది 2 ఫామ్స్లో ఉంటుంది. అంటే సాధారణంగా మనం మన ఇంటి చుట్టుపక్కల వింటూ ఉంటాం, అంటే 100కి 2 రూపాయలు వడ్డీ ఇట్లా అంటూ ఉంటాం. అంటే అది సాధారణంగా మన చుట్టుపక్కల వాళ్ళు అంటే ప్రైవేటు వ్యక్తులు, అంటే గవర్నమెంట్ రికగ్నిషన్ లేకుండా కొందరు వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు నెలసరి వడ్డీలు తీసుకుంటూ ఉంటారు. అంటే 100కి 2 రూపాయలు అంటే 2 రూపీస్ పర్ 100, అంటే అక్కడ నెలకి 2 రూపాయలు అంటాం అన్నమాట. ఓకే, అంటే 2 రూపాయలు వంతునే తెచ్చుకున్నా ఉంటాం. కానీ మనం బ్యాంకులో లోన్ కోసం ప్రయత్నించినప్పుడు లేకపోతే మనం డిపాజిట్ చేసినప్పుడు మనకి సేవింగ్ చేసిన అమౌంట్ మీద కొంత వడ్డీని చెల్లిస్తుంది బ్యాంకు. అట్లాగే మనం లోన్స్ రూపంలో అప్పులు తెచ్చుకున్నప్పుడు దాని మీద కొంత వడ్డీ వసూలు చేస్తుంది. ఆ వడ్డీని వాళ్ళు పర్ యానం అంటారు. అంటే సంవత్సరానికి అంటే వార్షిక మొత్తాన్ని వసూలు చేస్తారంట. మనం సాధారణంగా అది ఏం చేస్తుంటాం, 6 to 12%, 50% అంటూ ఉంటారు. అంటే ఇది సాంవత్సరిక వడ్డీ అనమాట. అంటే మనం ప్రైవేటు వ్యక్తుల నుంచి అంటే గుర్తింపు పొందని అంటే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందని వ్యక్తులు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు నెలసరి వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. కానీ ఈ బ్యాంక్స్ అన్నీ కూడా అండర్ గవర్నమెంట్ రికగ్నిషన్లో నడుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు
ఏ విధమైన వడ్డీని వసూలు చేస్తుంటారు? యాన్యువల్ ఇంట్రెస్ట్ని వసూలు చేస్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర 100కి 2 రూపాయలు వంతున వడ్డీకి తెచ్చినప్పుడు అంటే నెలకి 2 రూపాయలు, అప్పుడు సంవత్సరానికి ఎంత అవుతుందంటే అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్లోకి మార్చినప్పుడు మనకి 1 ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి కదా, అంటే 12 2s అంటే 24%. అంటే మనం 24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనం అప్పు తీసుకుంటున్నాం అనమాట మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల నుంచి అనమాట. అంటే చాలా ఎక్కువ కదా. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్తో పోలిస్తే అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం 12 to 15 వసూలు చేస్తూ ఉంటాయి, కానీ 24% అంటే చాలా ఎక్కువ కదా. ఓకే, మనకి ఈ వడ్డీలతో మనకు సంబంధం ఉండదు. అంటే మనం ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన అంటే మనం ఇంట్రెస్ట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ వడ్డీ లెక్కలకు సంబంధించిన అంటే ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ సరే యాన్యువల్ రేట్ని అంటే వార్షిక వడ్డీ రేట్ని లెక్క కడుతూ ఉంటాం అన్నమాట. అంటే 1 ఇయర్కి ఎంత పర్సంటేజ్ అంటాం. ఇక్కడ మనకి నెల అనే పదాన్ని వాడడం ఎక్కడ, కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రెస్ట్స్ 2 టైప్స్లో వసూలు చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. వీటిని తెలుగులో బారు వడ్డీ, చక్ర వడ్డీ. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, మనం సింపుల్ ఇంట్రెస్ట్ని బారు వడ్డీ అంటూ ఉంటాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చక్రవడ్డీ. అంటే మనకి ఈ బ్యాంకులు ఆఫర్ చేసే ఈ ఇంట్రెస్ట్లన్నీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి చెందుతాయన్నమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఈ ప్రిన్సిపల్ అసలు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వడ్డీ మాత్రమే ఇయర్కి మారుతూ ఉంటుంది అనమాట. వడ్డీ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చేసరికి మనకి ప్రిన్సిపల్ మారుతూ ఉంటుంది, అట్లాగే ఇంట్రెస్ట్ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అనమాట, ఎక్కువగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే ఒకే సమ్మకి మనం ఈక్వల్ టైం పీరియడ్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసినప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే చక్రవడ్డీ అనేది ఎప్పుడు కూడా బారు వడ్డీ కంటే అధికంగానే ఉంటుంది. ఇక్కడ మనకి అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కించబడుతుంది, కానీ ఇక్కడ మనకి అసలుతో పాటు వడ్డీ మీద కూడా మనకి వడ్డీ వేసేస్తూ ఉంటారు. వడ్డీ మీద వడ్డీ అంటూ ఉంటాం కదా, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, దాన్ని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 1000 రూపీస్ని అప్పుగా తెచ్చుకున్నాడు అనుకుందాం. అంటే ఇది ప్రిన్సిపల్ అవుతుంది మనకి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10% per annum. ఓకే, టైం పీరియడ్ 2 years అనుకుందాం. ఓకే, ఇప్పుడు బారు వడ్డీలో అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది ఈ 2 yearsకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో మనం కాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి 10%. అంటే మనకి ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి పర్సంటేజ్కి సంబంధించిన ట్రిక్ తెలిసినట్లయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మనం పర్సంటేజ్ ట్రిక్ని రీకాల్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది మనకి 20% ఆఫ్ 30 అన్నప్పుడు మనం సాధారణంగా పర్సంటేజ్ అంటే పర్సెంట్, అంటే దీన్ని ఎలా చేస్తాం 20/100 × 30 అని చేసుకుంటాం. కానీ మనం చూసిన వెంటనే ఆన్సర్ చెప్పొచ్చు. ఎట్లాగా, ఫస్ట్ ఇక్కడ 20% ఆఫ్ 30, ఇక్కడ మనకు 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 నెంబర్స్లో 2 zeros ఉన్నట్లయితే వాటిని కట్ చేసేసేయండి. అంటే ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, ఆ రెండింటిని కట్ చేస్తాం. ఆ 2 zeros అనేవి ఎక్కడైనా ఉండొచ్చు, ఒకే నెంబర్లో ఉండొచ్చు, లేకపోతే 2 నెంబర్స్లో ఉండొచ్చు, వాటిని కట్ చేసేస్తాం. ఇంకా మిగిలిన నెంబర్ని మల్టిప్లై చేయండి. అంటే 2 3s ఏమవుతుంది మనకి 6 అవుతుంది. అంటే 20% ఆఫ్ 30 అనేది 6కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ 1 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్
20% ఆఫ్ 35. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, మనం సాధారణంగా 2 zeros కట్ చేయాలి, కానీ మనకి ఇక్కడ 1 0 ఉంది కదా, 1 0 కట్ చేసేద్దాం. ఇప్పుడు మనకి మిగిలిన నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 2 × 35 అంటే 70 వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక 0 వచ్చింది కదా, ఆ 0 కట్ చేసేద్దాం, అంటే 7 అనమాట. ఒకవేళ 0 రాకపోతే పరిస్థితి ఏంటి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ లేకపోతే 30% ఆఫ్ 22. ఇక్కడ కూడా మనకి 1 0 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఒక 0 కట్ చేసేసాం, ఇంకొక 0 బ్యాలెన్స్ ఉంది, చూద్దాం అది. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. 322s ఆర్ ఎంత అవుతుంది? 66 అవుతుంది కదా. కానీ ఇంకొక 0 మనం ఒక్క 0 మాత్రమే కట్ చేసాం, ఇంకొక 0 లేదు. అప్పుడు ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టండి, అంటే ఆ 0 బదులు మనం ఏం చేస్తున్నాం, ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడుతున్నాం అనమాట. అంటే 6.6% అవుతుందన్నమాట. ఒకవేళ అసలు జీరోసే లేవు, అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్ 14. ఇప్పుడు ఏం చేయాలి? జీరోస్ లేవు కదా, వదిలేసేయండి. ఫస్ట్ ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేసేసేయండి. ఓకే, 4 12s ఆర్ 48, 8 4, 1 12s ఆర్ 12 + 4 16, 168 వచ్చింది కదా. అయితే మనకు 2 zeros కట్ చేయాలి, కానీ ఇప్పుడు వరకు ఒక 0 కూడా కట్ చేయలేదు. ఆ 2 zeros బదులు మనం 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెడతాం అనమాట. అంటే 14లో 12% మనకి 1.68 అవుతుంది అనమాట. ఈ 3 కాన్సెప్ట్ని మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే ఈ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని, అది సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 1000 మీద మనం సింపుల్ ఇంట్రెస్ట్ని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ ఎంత అవుతుందో చూద్దాం. అంటే ఇక్కడ మనకి 1000లో 10% కదా. అయితే మనకి ఫస్ట్ ఇయర్ 1000లో 10% అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి 2 zeros కట్ చేయాలి. అంటే 1000 × 10, 2 zeros కట్ చేశాను, అంటే ఎంత వచ్చింది మనకి? 100 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ మరి సెకండ్ ఇయర్లో కూడా మనకి సేమ్ అదే వడ్డీ రేటు మారలేదు కదా. మళ్ళీ 1000లో 10% అంటే 100, అంటే టోటల్గా ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనమాట? 200 రూపీస్ అవుతుంది. అమౌంట్ అని అడిగితే మనం ఏం చేస్తాం? 1000 + 200 1200 అని రాస్తాం. అంటే మొత్తము అడిగినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ కాలిక్యులేట్ చేద్దాం. ఓకే, అంటే యాన్యువల్లీ, కాంపౌండెడ్ యాన్యువల్లీ అనుకుందాం. ఓకే, ఇప్పుడు 1000లో 10% అంటే ఎంత వచ్చింది మనకి? 100 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ మళ్ళీ 1000లో 10% అంటే 100. కానీ ఇక్కడ మనకి చక్రవడ్డీలో, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఏంటి? ఫస్ట్ ఇయర్ మీద వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ 100లో 10%, 100లో 10% అంటే ఏంటి? 100 × 10 వేసుకుంటాం, 2 zeros కట్ చేస్తాం, అంటే 10 అవుతుంది. అంటే ఇంకొక 10 యాడ్ చేయాలి మనం. అంటే ఇక్కడ ఎంత అయింది? 210 రూపీస్ అయింది అనమాట. అంటే ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో అంటే బారు వడ్డీలో మనకి ఇంట్రెస్ట్ 200 అయితే ఇక్కడ చక్రవడ్డీలో అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 210 రూపీస్ అయింది. అంటే 10 రూపీస్ అదనంగా ఏర్పడింది అనమాట. అసలు మనకి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ని ఉపయోగిస్తూ ఉంటాం. అట్లాగే సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా. అసలు ఫస్ట్ ఏ ఫార్ములాస్ వాడతాం, కానీ మనం చెప్పుకునే ట్రిక్ను ఉపయోగించి అసలు ఫార్ములాను యూజ్ చేయకుండానే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అసలు ఫస్ట్ ఫార్ములాస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్, దీనికి మనం ఓన్లీ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాలనుకుంటే, అంటే ఓన్లీ 200 మాత్రమే ఎంత అవుతుంది, ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత అవుతుందని కాలిక్యులేట్ చేయాలనుకుంటే మనం PTR అంటే వడ్డీ మాత్రమే ఎంత అవుతుందని కాలిక్యులేట్ చేయాలనుకున్నప్పుడు I = PTR/100 అనే ఫార్ములాను ఉపయోగిస్తాం అనమాట.
అంటే ఇక్కడ మనకి పి అనేది ప్రిన్సిపల్ అంటే అసలు, టీ అనేది టైం పీరియడ్. టైం అనేది ఎప్పుడు కూడా ఇయర్స్లో ఉండాలన్నమాట, అంటే సంవత్సరాల్లో ఉండాలి. ఒకవేళ నెలల్లో ఇచ్చినా సరే దాన్ని సంవత్సరాలలోకి మార్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇయర్స్ బదులు 9 మంత్స్ అని ఇచ్చినప్పుడు మనం 9 మంత్స్ని ఇయర్లోకి మార్చాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, మనం 1 ఇయర్లో 12 మంత్స్ కదా, 9/12 వేసుకోవాలన్నమాట. అంటే ఈ 9 మంత్స్ని మనం ఇయర్లోకి మార్చాలంటే ఆ మంత్స్ని మనం 12తో డివైడ్ చేసినట్లయితే అది ఇయర్స్లోకి కన్వర్ట్స్ అవుతుంది. అట్లాగే ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ రేటు ఎంత సంవత్సరానికి అనేది మనం ఇక్కడ ఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లం తీసుకున్నాం మనం. అంటే పి అంటే 1000, టీ అంటే 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. ఓకే, 2 zeros గెట్స్ క్యాన్సిల్, 10 10s are 100, 100 into 2 200 వచ్చింది. ఓకే, ఒకవేళ మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ కావాలనుకుంటే అంటే 2 ఇయర్స్ తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి, అందులో ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం ఫార్ములా ఉపయోగించాలంటే అమౌంట్ ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + TR/100. ఈ ఫార్ములా యూజ్ చేసినట్లయితే మనకు టోటల్ అమౌంట్ అంటే ఇంట్రెస్ట్తో పాటు చెల్లించాల్సిన అమౌంట్ వస్తుంది. ఓకే, ఇదే ప్రాబ్లం మనం సాల్వ్ చేసినట్లయితే 1000 ఇంటూ 1 + టీ అంటే ఇక్కడ 2 ఇయర్స్ ఇంటూ ఆర్ అంటే 10/100. దిస్ ఈక్వల్ టు 1000 ఇంటూ 1 + 20/100 ఈక్వల్ టు 1000 ఇంటూ 1 into 100, 100 + 20, 120 అవుతుంది కదా, 120/100. 2 zeros గెట్స్ క్యాన్సిల్, 120 into 10 అంటే 1200. అంటే ఈ అమౌంట్ వస్తుందన్నమాట. ఇది మనం సింపుల్ ఇంట్రెస్ట్ని అంటే బారు వడ్డీని కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని డైరెక్ట్గా కాలిక్యులేట్ చేయలేం. అంటే ఫస్ట్ మనం అమౌంట్ని కాలిక్యులేట్ చేసి దాంట్లోంచి మనం ప్రిన్సిపల్ని మైనస్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకసారి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాడే ఫార్ములా ఏంటో చూద్దాం. అంటే చక్రవడ్డీకి వాడే ఫార్ములా అనమాట. ఇక్కడ ఏ ఈక్వల్ టు పి ఇంటూ 1 + R/100 హోల్ పవర్ n. ఇక్కడ మనకి పి అంటే ఆల్రెడీ తెలుసు, అంటే ప్రిన్సిపల్ అసలు, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్రెస్ట్ కాలిక్యులేటెడ్. అంటే ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనకి డిఫరెంట్ వేస్లో కాలిక్యులేట్ చేస్తుంటారు. పర్ యాన్యువల్ అంటే యాన్యువల్గా కాలిక్యులేట్ చేస్తుంటారు, హాఫ్ ఇయర్లీ అనే వర్డ్ వస్తుంది, అలాగే క్వార్టర్లీ అనే వస్తుంది అనమాట. అంటే మనం తెలుగులో అంటే వార్షికంగా, అలాగే అర్ధ సంవత్సరికంగా, లేకపోతే క్వార్టర్ అంటే 4వ సంవత్సరానికి 4 సార్లు లెక్క కడుతూ ఉంటారు వడ్డీ రేట్ని. అప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారుతుంటుంది, ఎన్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1000 రూపీస్. అట్లాగే ఇక్కడ టైం పీరియడ్ 2 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% అనుకుందాం. అంటే ఇదే ప్రాబ్లమ్ని మనకి యాన్యువల్ అని అడిగినప్పుడు కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి లెక్కించినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనకి ఇక్కడ టీ అంటే ఎన్ ప్లేస్లో 2 రాస్తాం, అలాగే ఆర్ ప్లేస్లో 12 రాస్తాం. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. ఒకవేళ మనకి హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు అంటే మనకి 1 ఇయర్కి 2 టైమ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ 6 మంత్స్కి కాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ని దాన్ని మళ్ళీ ప్రిన్సిపల్లో యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ 6 మంత్స్ తర్వాత ప్రిన్సిపల్ మారిపోతూ ఉంటుంది, అంటే వడ్డీ మీద కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇదేంటి ఇయర్లీ. ఓకే, ఇప్పుడు ఒకవేళ హాఫ్ ఇయర్లీ అయినట్లయితే అంటే ప్రతి అర్ధ సంవత్సరానికి మనం వడ్డీని లెక్కించినప్పుడు మనకి ప్రిన్సిపల్ అనేది మారదు, 1000 ఉంటుంది. ఇక్కడ టీ అనేది మనకి 1 ఇయర్లో 2 హాఫ్స్ ఉంటాయి కదా, 6 మంత్స్కి ఒకసారి లెక్క కట్టడం జరుగుతుంది కదా. అంటే 2 ఇయర్స్లో మనకి ఎన్ని హాఫ్స్ ఉంటాయి అంటే 4 హాఫ్స్. అంటే ఇక్కడ ఇయర్ టీ ఈక్వల్ టు 2 అయినప్పటికీ ఎన్ ఈక్వల్ టు 4 అవుతుంది అనమాట. అంటే 4 హాఫ్స్ ఉంటాయి. అట్లా ఇక్కడ మనకి
వడ్డీ రేటు కూడా మారిపోతుంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి దేనికి ఇవ్వడం జరిగింది? యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది, అంటే సంవత్సరానికి వార్షిక వడ్డీ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? హాఫ్ ఇయర్లీ లెక్క కడుతున్నాం కాబట్టి దాన్ని హాఫ్ చేయాలి. అంటే మనకి R = 12/2 అవుతుంది అనమాట. అంటే 6% వేసుకోవాలన్నమాట. అంటే మనం ఈ ఫార్ములాని కనుక యూజ్ చేసినట్లయితే హాఫ్ ఇయర్లీ అడిగినప్పుడు మనం R ప్లేస్లో 6% రాయాలి. ఇదే ప్రాబ్లంకి మనం R ప్లేస్లో 6% అని రాయాలి, 6 రాయాలి, N ప్లేస్లో 4 రాయాలి అన్నమాట. ఒకవేళ ఇదే ప్రాబ్లంని క్వార్టర్లీ అడిగినప్పుడు అంటే ఇక్కడ ఇయర్కి 4 టైమ్స్ కాల్కులేట్ చేయడం జరిగింది. అంటే ఇంట్రెస్ట్ని, అంటే ఇయర్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేసామంటే అంటే ఇయర్లో 12 మంత్స్ వస్తాయి కదా, 12 మంత్స్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్లో ఎన్ని మంత్స్ వస్తాయి? 3 మంత్స్ వస్తాయి. అంటే ప్రతి 3 మంత్స్కి మనకి ఇంట్రెస్ట్ అప్పటి వరకు అయిన ఇంట్రెస్ట్ని మళ్ళీ మనకి ప్రిన్సిపల్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. మళ్ళీ ఆ మొత్తం మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడడం జరుగుతుంది నెక్స్ట్ 3 మంత్స్కి. కాబట్టి ఇక్కడ మనకి ఏమైపోతాయంటే ఇక్కడ ప్రిన్సిపల్ అనేది మారదు కానీ N అనేది మారుతుంది. ఇక్కడ మనకి 1 ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ 3 మంత్స్ ఉన్నాయి కదా, అంటే 12ని 4తో డివైడ్ చేసినట్లయితే 3 మనకి ఎన్ని వస్తుంది? 3 మంత్స్ వస్తుంది కదా. అంటే ప్రతి 3 మంత్స్ ఒక క్వార్టర్గా భావిస్తాం మనం. అప్పుడు మనకి 1 ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి. ఇక్కడ 2 ఇయర్స్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 8 క్వార్టర్స్ ఉంటాయి. అంటే N = 8 అవుతుంది. అట్లాగే ఇదేంటి? యాన్యువల్ ఇంట్రెస్ట్. కానీ మనం దాన్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాం కదా, అంటే దీన్ని 4తో డివైడ్ చేయాలి. అంటే R = 12/4 అంటే 3% అవుతుంది అనమాట. అంటే ఇదే ప్రాబ్లమ్ని మనకి క్వార్టర్లీ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? P ప్లేస్లో 1000నే సబ్స్టిట్యూట్ చేస్తాం, R ప్లేస్లో 3 రాస్తాం, అలాగే N ప్లేస్లో 8 రాస్తాం. కానీ ఈ ఫార్ములాస్ యూజ్ చేయడానికి మనకి కాంపౌండ్, ముఖ్యంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది కాలిక్యులేషన్స్కి. అంటే ఇక్కడ పవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3 రాసామనుకోండి, ఏమవుతుంది? 1000 × 1 + 3/100 హోల్ పవర్ 8 రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1000 × 1 × 100 100 + 3 అంటే 103/100 హోల్ పవర్ 8 అవుతుంది. అంటే ఇక్కడ 103/100ని 8 టైమ్స్ రాసుకోవాలి కాల్కులేషన్ చేయడానికి. కానీ ఇట్లాంటి కాల్కులేషన్ చేయడం చాలా కష్టమైపోతుంది కదా యూజింగ్ ఫార్ములా. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ని ఈ ఫార్ములాస్ ఏవి ఉపయోగించకుండానే ఎలా సింపుల్ ట్రిక్ ఉపయోగించి సాధించవచ్చో చూద్దాం. ఇప్పుడు మనం వితౌట్ యూజింగ్ ఫార్ములా అంటే ఏ విధమైన ఫార్ములా ఉపయోగించకుండానే ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ వన్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 at the rate of 8% per annum ఫర్ 2 years. ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ప్రిన్సిపల్ అనేది అంటే బారు వడ్డీని కాల్కులేట్ చేసినప్పుడు అసలు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, వడ్డీ మాత్రమే పెరుగుతుంది, ఇంట్రెస్ట్ మాత్రమే పెరుగుతుంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ 8%, సెకండ్ ఇయర్ కూడా 8%. అంటే టోటల్గా మనం 16% కాల్కులేట్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే 8 + 8 అంటే మనం ఈ 15,000కి 16% కాల్కులేట్ చేసినట్లయితే ఈజీగా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మనకి. ఇంతకుముందే నేర్చుకున్నాం కదా మనం పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ని సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఎలా చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 16% ఆఫ్ 15,000 ఏం చేయమన్నా మనం 2 zeros కట్ చేసేయాలి. ఫస్ట్ ఈ 2 నెంబర్స్లో ఉన్న 2 zeros ఎక్కడైనా ఉండొచ్చు. 2 నెంబర్స్లో 1 0 చొప్పున ఉండొచ్చు, లేకపోతే ఒకే నెంబర్లో 2 zeros ఉండొచ్చు. 2 zeros కట్ చేస్తున్నాను అంటే మనకి 16 × 150 అంటే 0, 16 15s are 240 కదా, అంటే 2400 అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాల్కులేట్ చేసేటప్పుడు ఒక్క పర్సంటేజ్ ట్రిక్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మనకి ఏ విధమైన ఫార్ములా యూజ్ చేయక్కర్లేదు. ఒకవేళ మనకి అమౌంట్ అడిగినట్లయితే ఈ 15,000కి ఈ 2,400 యాడ్ చేసినట్లయితే 17,400 అవుతుంది కదా. ఇలా సింపుల్ ట్రిక్. ఒకవేళ 3 years అడిగినట్లయితే మనం ఏం చేస్తాం? 8 + 8 + 8 అంటే 3 8 24% ఆఫ్ 15,000 కాల్కులేట్ చేసినట్లయితే మనకి
సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి అంటే బారు వడ్డీ అనేది 3 సంవత్సరాలకి ఎంత అవుతుందో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 3000 at 5% ఫర్ 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ. అంటే ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అనే పదం రాలేదు కాబట్టి మనం ఇట్లాంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు ఒక రేషియో మైండ్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ n ఈక్వల్ టు 2 అయినప్పుడు n వాల్యూ 2 అయినప్పుడు 2 1, అలాగే n ఈక్వల్ టు 3 అయినప్పుడు మనకి 3:3:1, అలాగే n ఈక్వల్ టు 4 అయినట్లయితే 4:6:4:1. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా ఏ విధమైన ఫార్ములా యూజ్ చేయకుండా మనం కాల్కులేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ 2 అంటే 2:1, 3 n వాల్యూను డిపెండ్ అయ్యేది ఇక్కడ. అంటే టైం పీరియడ్ కాదు, ఎందుకంటే మనకి టైం పీరియడ్ మారుతూ ఉంటుంది. అంటే టైం 2 ఇయర్స్ అయినప్పటికీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే n4 అయిపోతుంది, క్వార్టర్లీ అంటే n8 అవుతుంది కదా. అట్లా n వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 1 ఇయర్ అంటే మనం ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మల్టిపుల్స్. అంటే మనకి 103/100, 103/100, 103/100 అట్లా nని బట్టి మనం ఎన్ని టైమ్స్ రాయాలో డిసైడ్ అవుతుంది కదా. అట్లాగే ఇది 11 స్క్వేర్ అంటే 121 కదా, అంటే 1 ఇయర్కి 2:1. అలాగే 11 క్యూబ్ అంటే 1331 అంటే 3:3:1 రేషియో అనమాట. అట్లాగే 4 మళ్ళీ 11 పవర్ 4 అయితే 14641 వస్తుంది. అంటే 4641 అంటే 4 నెంబర్ మనకి 4 n ఈక్వల్ టు 4 అయితే 4 డిజిట్స్ వస్తాయి, 3 అయితే 3 డిజిట్స్ వస్తాయి, 2 అయితే 2 డిజిట్స్ వస్తాయి. ఇంకా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇది n వాల్యూ 2 అయితే 2తో స్టార్ట్ అవుతుంది, 2:1. నెక్స్ట్ n 3 అయినప్పుడు ఫస్ట్ 3తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 2 + 1 3 అవుతుంది, నెక్స్ట్ 1 అవుతుంది. అలాగే n 4 అయినప్పుడు 4తో స్టార్ట్ అవుతుంది, 3 + 3 6, 3 + 1 4 అండ్ 1. ఇట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ రేషియోస్ గుర్తుపెట్టుకున్నామంటే మనకి మ్యాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఏ ప్రాబ్లమ్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ ప్రాబ్లమ్ని ఈ ట్రిక్ను ఉపయోగించి సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అట్లాగే మైండ్లో మనకి పర్సంటేజ్కి సంబంధించిన ట్రిక్ కూడా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ P ఈక్వల్ టు 3000. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R ఈక్వల్ టు 5%. ఇందులో మార్పు లేదు, ఎందుకంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు కాబట్టి ఇంక మార్చాల్సిన పని లేదు. n ఈక్వల్ టు 2 ఇయర్స్. ఓకే, ఇక్కడ అంటే n ఈక్వల్ టు 2 అయింది కాబట్టి మనం ఇక్కడ 2 రేషియోని ఇట్లా వెర్టికల్గా రాసుకోండి, 2 1 అంటే 2:1. ఓకే, ఇక్కడ మనం ఏ నెంబర్స్తో మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ మనం 3000లో 5% తీసుకోండి. అంటే 3000లో 5% మనం ఇందాక చెప్పుకున్న ట్రిక్ను ఉపయోగించినట్లయితే 2 zeros కట్ చేసాం, అంటే 30 × 5 మిగిలింది, అంటే 150 అయింది. నెక్స్ట్ మనం కింద స్టెప్లోకి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడున్న నెంబర్లో మనం 5% కాల్కులేట్ చేయాలి. అంటే 150లో మనం 5% కాల్కులేట్ చేసినట్లయితే ఇక్కడ 2 zeros కట్ చేయాలి. కానీ మనకి 1 0 ఉంది, 1 0 కట్ చేశాను, ఇంకా 1 0 కట్ చేయలేదు. 15 5s are మనకి 75. అంటే మనం ఇంకా 1 0 కట్ చేయాల్సి ఉంది కానీ లేదు కదా, అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడతాం, అంటే 7.5 అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అంటే 2 × 150 300, అలాగే 1 × 7.5 7.5 అంటే 307.5 పైస్. అంటే B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. మరొక ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 rupees at the rate of 12% for 1 year కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. ఇక్కడ మనం ఇది కంపల్సరీ చూడాల్సిన విషయం, ఎందుకంటే దాన్ని బట్టే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ n వాల్యూ డిపెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ P అనేది మనకి 10,000. అట్లా ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ చేయాలి, అంటే 12/2 అంటే 6% అయిపోతుంది మనకి.
అట్లాగే n ఈక్వల్ టు ఇక్కడ 1 ఇయర్ అయినప్పటికీ హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇయర్లో ఎన్ని హాఫ్స్ ఉంటాయి? 2 హాఫ్స్ ఉంటాయి. అంటే n ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ట్రిక్ని అప్లై చేద్దాం. ఫస్ట్ 2 ఇంటూ 1 ఇంటూ అంటే మనం 10,000లో ఫస్ట్ 6% కాలిక్యులేట్ చేయండి. అంటే 10,000 ఇంటూ 6 2 జీరోస్ కట్ చేసాం. 100 ఇంటూ 6 అంటే 600. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాం? ఈ 600లో 6% కాలిక్యులేట్ చేస్తాం. అంటే 600 ఇంటూ 6 2 జీరోస్ కట్ చేయాలి కదా, 2 జీరోస్ కట్ చేసాం. 6 6 ఆర్ 36. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే 2 6 ఆర్ 12 అంటే 1200. 1 ఇంటూ 36 36 అంటే 1236. చూసారు కదా, చాలా సింపుల్గా ఏ విధమైన ఫార్ములాని యూజ్ చేయవలసిన లేకుండానే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని రాబట్టేస్తున్నాం. అంటే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? 1236 అవుతుంది అన్నమాట. ఓకే, మరొక ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 at 12% ఫర్ 9 months ఇఫ్ కాంపౌండెడ్ క్వార్టర్లీ? క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 monthsకి, అంటే ఇయర్లో మనకి 4 quarters ఉంటాయి. ఓకే, ఫస్ట్ రాసుకుందాం డేటాని. ఇక్కడ P ఈక్వల్ టు 15,000. ఇక్కడ మనకి R ఈక్వల్ టు అంటే 12% ఇవ్వడం జరిగింది. క్వార్టర్లీ అంటే 4తో డివైడ్ చేయాలి. అంటే 12/4 ఎంత అవుతుంది? మనకి 3 అవుతుంది కదా. అంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 3% వేసుకోవాలి. అట్లాగే N ఈక్వల్ టు ఇక్కడ మనకి 9 months అని ఇవ్వడం జరిగింది. 9లో ఎన్ని 3 months ఉంటాయి? 3 months ఉంటాయి కదా, 3 quarters ఉంటాయి. అదే 1 ఇయర్లో అయితే 4 quarters ఉంటాయి. అంటే ఇక్కడ N ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని అప్లై చేయాలి. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 3 3 1. ఓకే, ఇప్పుడు మనం పక్కన వేయాల్సిన నెంబర్స్. అంటే ఫస్ట్ 15,000లో 3% కాల్కులేట్ చేయాలి. అంటే 15,000 ఇంటూ 3 అంటే 2 జీరోస్ కట్ చేయాలి కదా, 2 జీరోస్ కట్ చేసాం. 150 ఇంటూ 3 అంటే 450 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? 450లో 3% ఒక జీరో కట్ చేసాం, కానీ ఇంకో జీరో కట్ చేయాలి. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 45 ఇంటూ 3 అంటే ఎంత అవుతుంది? 135 అవుతుంది కదా. మనకి ఇంకా ఒక జీరో కట్ చేయాల్సింది లేదు కదా, అంటే 13.5. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఈ 13.5లో 3% కాలిక్యులేట్ చేయాలి. అంటే 13.5 ఇంటూ 3, కానీ అసలు జీరోసే లేవు కదా. ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 5 3s are 15 1, 3 3s are 9 plus 1 10 0 1, 1 3s are 3 plus 1 4. అయితే ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది, మనం 2 జీరోస్ కట్ చేయాల్సి ఉంది. అంటే 3 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 0.405 అంటే 0.405. ఇప్పుడు మనం మల్టిప్లై చేసి యాడ్ చేసినట్లయితే మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే 3 ఇంటూ 450 0, 3 5s are 15, 4 3s are 12 plus 1 13. నెక్స్ట్ 3 ఇంటూ 13.5 3 5s are 15, 3 3s are 9 plus 1 10 1, 3 1s are 3 plus 1 4. నెక్స్ట్ 1 ఇంటూ దిస్ వన్ అంటే 0.405 అంటే 509.0931 అంటే 1390.905 అన్నమాట. అంటే ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ కాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ SI అండ్ CI ఆన్ ₹7,500 ఇన్ 2 years at 8% annum. అంటే ఇక్కడ మనకి ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం కాలిక్యులేట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకే అమౌంట్ మీద, ఒకే టైం పీరియడ్, ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద. ఓకే, అంటే మనకు బారు వడ్డీకి చక్రవడ్డీకి ఉన్న భేదాన్ని కాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా మనం ఇదే ట్రిక్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, మనకి ఇచ్చిన డేటా ఏంటి? P ఈక్వల్ టు 7,500. నెక్స్ట్ ఇక్కడ యానం అన్నాడు కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మార్పు ఉండదు. R ఈక్వల్ టు 8%.
నెక్స్ట్ ఇక్కడ n ఈక్వల్ టు 2. ఫస్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుందాం. దాని నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా చెప్పొచ్చు. మరి ఇక్కడ n ఈక్వల్ టు 2 అయితే 2:1 కదా, అంటే 2 × 1 అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, 7,500లో 8% కాల్కులేట్ చేయాలి. 7,500 × 8, 2 zeros కట్ చేయాలి. అంటే 75 × 8, 8 5s are 40, 0 4 ఉంది, 7 8s are 56 ప్లస్ 4 60, అంటే 600 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఈ 600లో మనం 8% కాల్కులేట్ చేయాలి. అంటే 600 × 8, 2 zeros కట్ చేసాం, 6 8s are 48. ఓకే, 2 6 are 12, అంటే 1200. 1 × 48, 48. అంటే ఇక్కడ మనకి దీన్ని చూసి చాలా ఈజీగా డిఫరెన్స్ చెప్పొచ్చు అనమాట. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం 2 ఇయర్స్కి కాల్కులేట్ చేసేస్తాం మనం 8% చొప్పున. 1 ఇయర్కి 600, ఇంకొక 1 ఇయర్కి 600. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయింది మనకి 1200. ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు ఇదే మెథడ్ అనమాట. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 1200, ఇదేమో మనకి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, రెండిటికి డిఫరెన్స్ అనమాట. అంటే మనకు అదనంగా ఎంత అవుతుంది అనమాట, 48 రూపీస్ అవుతుంది. మొత్తం ఇది యాడ్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది 1248 అనేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1248, సింపుల్ ఇంట్రెస్ట్ 1200. అంటే ఇక్కడ ఈ సెకండ్ నెంబర్ అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్తుంది అనమాట. అంటే మనకి 48 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఒకవేళ మనకి n ఈక్వల్ టు 3 అయినప్పుడు మనం ఏం చేస్తాం, 3 3 1 వేసుకుంటాం. ఇక్కడ సమ్ ఈ నెంబర్స్ ఉన్నాయి, మల్టిప్లై చేసాం. ఇక్కడ సమ్ ఏదో 600 60 6 ఇలా వచ్చాయి అనుకుందాం. అప్పుడు మనకి ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే అది సింపుల్ ఇంట్రెస్ట్కి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ తెలియజేస్తుంది అనమాట. అంటే 66 రూపీస్ అవుతుంది అనమాట డిఫరెన్స్ అనేది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 600 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే చక్రవడ్డీ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ సింపుల్ ట్రిక్ ఉపయోగించి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అంటే చక్రవడ్డీకి సంబంధించిన ఏ ప్రాబ్లంనైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ పార్ట్లో మనం ఇంకా కాంప్లికేటెడ్ సమ్స్ని కూడా ఫార్ములా యూజ్ చేయకుండా ఈ ట్రిక్ను ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది, మీరు వెంటనే చూసే అవకాశం ఏర్పడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.